ఈరోజు కనుక చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ మాత్రమే ఈరోజు హాట్ టాపిక్గా ఉంది. ముందు మ్యాటర్ తెలుసుకోండి. ఓపెన్ చేయగానే అరే ఏంట్రా తమ్మునేలు చూసి వచ్చాం వీడియో అని చెప్పి అనుకోకండి. వాస్తవం తెలవంటే వీడియో చూడండి. నా పేరు దిలీప్. ఈరోజు వీడియో కనుక చూసుకున్నట్లయితే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత రేవతి అనే వ్యక్తి ఒక మహిళ థియేటర్ దగ్గర చనిపోవడం జరిగింది. చనిపోయినందుకు గాను అల్లు అర్జున్ ఆ థియేటర్కి వెళ్ళి ఆ యొక్క క్రౌడ్ ఆయన చూడడానికి వచ్చారు. వచ్చిన తొక్కిసలాట్లో ఆ అమ్మాయి చనిపోయింది, తన యొక్క మహిళ చనిపోయింది. దానికి కారణం అల్లు అర్జున్ అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం డిఎస్పీ గారు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఆ రోజు నైట్ ఆయన జైల్లో ఉండి బయటికి రావడం జరిగింది. ఈరోజు అంటే ఈయనను అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడే చాలామంది అసలు అల్లు అర్జున్కి ఏం సంబంధం, ఆయన ఇండైరెక్ట్ కదా, డైరెక్ట్ ఏం లేడు కదా అని చెప్పి అల్లు అర్జున్ తరపున కొంతమంది వాదిస్తే, లేదు మన రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా ఒకటే, ఉన్నోడైనా కూడా ఒకటే, లేనివాడు ఒకటే, స్పెషలిస్ట్ అయినా ఒకటే, నెక్స్ట్ సెలబ్రిటీ అయినా ఒకటే, ఉన్నోనికి కాదు లేనోని వైపు ఉన్నాడు మా రేవంత్ రెడ్డి, మా రేవంత్ అన్న అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి అభిమానులు కానీ చెప్పుకున్నారు. అదే విషయమై ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారన్నమాట. అసలు ఆ రోజు ఏం జరిగింది, సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే ప్రతిపక్షాలు కానీ వాళ్ళు వీళ్ళు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు, నన్ను తిడుతున్నారు, నా ప్రభుత్వాన్ని తిడుతున్నారు, అరెస్ట్ చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేయకూడదా అని చెప్పి పూసగుచ్చినట్టు ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఆ విధంగా కొనసాగింది, ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి అసలు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లగాని మొదలు పెడితే ముసలి వరకు కూడా అల్లు అర్జున్ చెప్పిన విధానం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంత పూసగొట్టినట్టు చెప్పారు. మరి ఆయన చెప్పిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ అంత క్రౌడ్ అసలు పర్మిషన్ లేకుండా కూడా థియేటర్కి వచ్చిండు. థియేటర్కి వచ్చిన తర్వాత లోపల పోయి కూర్చున్న తర్వాత ఇక్కడ తొక్కేసలాడైంది, ఫుల్ క్రౌడ్ వచ్చింది, దానివల్ల ఒక మహిళ చనిపోయింది అని చెప్పి ఎవరో తన బాడీ గార్డ్స్ ఎవరు అల్లు అర్జున్ దగ్గరికి పోనివ్వలేదు, థియేటర్ యాజమాన్యాన్ని కానీ లేదంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ పోలీసు వాళ్ళని ఎవరిని అల్లు అర్జున్ కలవనివ్వలేదు. వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకోలేదు. తర్వాత ఏసీబీ గారు వెళ్ళి అల్లు అర్జున్ చెప్తే అల్లు అర్జున్ అసలు దాన్ని అసలు ఏంటి బేఖాతరు చేయలేదు. తర్వాత డీసీపీ సీరియస్ అయ్యి ఇట్లా చెప్పిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చిండు, అసలు పట్టించుకోలేదు. ఒక మహిళ ఇట్లా అయింది, తొక్కేసలాట జరిగింది, ఫుల్ ఇబ్బంది అవుతుంది బయట అని చెప్పినా కూడా అల్లు అర్జున్ పట్టించుకోలేదు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అట్లా చెప్పిన తర్వాత ఆ విషయమయ్యే మేము ఇన్ఫామ్ చేసినా కూడా ఆయన పట్టించుకోకుండానే మేము అరెస్ట్ చేసినాము, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన బిహేవియర్ ర్యాష్గా ఉండే పోలీసు వాళ్ళతోటి అదని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అదంతా విన్న తర్వాత అయ్యో ఇట్లా జరిగిందా, ఈ విధంగా జరిగిందా అని చెప్పి, అంటే చనిపోయిన మహిళను బట్టి ప్రతి ఒక్కరికి సింపతి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఓహో అల్లు అర్జున్ ఇట్లా బిహేవ్ చేసిండా, కొంతమంది ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కొంచెం చూస్తే అట్లనే ఉంటాడు, మంచి వ్యక్తి కానీ చూస్తే అట్లనే ఉంటాడు కాబట్టి కావచ్చు ఇదే జరగవచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా, ఇది నిజమే అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఇప్పుడే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు అసలు ఏంటండి నా మీద అట్లా ఫాల్స్ అలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు కదా, నేషనల్ మీడియా ముందు ఇట్లా చేయడం నేను స్ట్రాంగ్ ప్రతి ఒక్కరు తీసుకుంటే నేను తట్టుకుంటా, కానీ ఇట్లా ఫాల్స్ అలిగేషన్ నువ్వు చెప్పినా కూడా పట్టించుకోలేదు అంటే అది కరెక్ట్ కాదు కదా, అక్కడ నేను వచ్చినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉందని నాకు తెలుసు, పర్మిషన్ లేదని ఎలా అంటారు, పోలీసు వాళ్ళే ముందుండి నడిపించారు కదా, అక్కడ ఏంటంటే మీరు బయటకు వచ్చి సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి ఇట్లా అన్నారు అట్లా అన్నారని చెప్తున్నారు. అక్కడ ఏంటి నేను వచ్చాను కాబట్టి నన్ను చూడడానికి వచ్చారు, నేను బయటకు వస్తేనే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నన్ను చూసిన సాటిస్ఫైలో వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోకుండా నన్నునే కూర్చుంటే వాళ్ళందరూ నన్ను చూడాలన్న ఉద్దేశంతో ఇంకా ఎక్కువ అయిపోద్ది కదా అన్న ఉద్దేశంతో నేను బయటకు వచ్చి హాయ్ చెప్పుకుంటూ వెళ్ళాము, అది ప్రతి ఒక్కరు అట్లనే చేస్తారు, నేను కాదు ప్రతి ఒక్క సెలబ్రిటీ అట్లనే చేస్తాడు, పొలిటీషియన్ అట్లనే చేస్తాడు అని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు. అది అయితే వాస్తవమే కదా, ఎందుకంటే అక్కడ చూసిన ప్రతి ఒక్కరికి వచ్చిన దానికి అల్లు అర్జున్ చూడడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కొంచెం చూస్తే ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంచెం వెళ్ళిపోతారు. అల్లు అర్జున్ అదే అంటున్నాడు, నేను బయటకు వచ్చి నేను హాయ్ చెప్పి వెళ్ళిపోండి ఇట్లా చెప్తుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇదే జరుగుద్ది అని చెప్పారు. కానీ ఇట్లా ఫాల్స్ అలిగేషన్ వేసి మా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కరెక్ట్ కాదు కదా, నేను యొక్క కుటుంబం పట్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెద్ద సక్సెస్ అయిన సినిమా కూడా ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోవట్లేదు. సుకుమార్ కానీ మేము కానీ ఎన్నో ప్లాన్స్ ఉండే, కర్ణాటకలో చేద్దాం, అక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం అని చెప్పి ప్లాన్స్ ఉండే. ఇలా జరిగినందుకు అసలు నాకు ఆఫ్ ఆఫ్ మైండే ఉంది, నాకు ఏం చేయాలో కూడా తోచట్లేదు. ఇట్లా జరిగింది నాకు అసలు ఆ రోజు చనిపోయింది అని నాకు తెలీదు, నెక్స్ట్ డే తెలిసిన తర్వాత నేను బన్నీ వాసుకు ఇన్ఫామ్ చేసుకొని నేను వాసు నేను వెళ్తున్నా అని చెప్తే వద్దు సార్ నేను వెళ్తా, నేను అక్కడ ఎట్లా ఉందో సిచ్యువేషన్ నేను చూస్తా,
చూసిన తర్వాత మీకు చెప్తాను, మీరు రండి అని చెప్పి వాళ్ళు వెళ్ళి మొత్తం కనుక్కుంటూ, నేను ఎవ్రీ సెకండ్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నాను. బాబు ఎలా ఉన్నాడు, పాపం ఆమె చనిపోయింది కదా, వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి కనుక్కుంటూనే ఉన్నాను. నేను వస్తా అని చెప్పిన తర్వాత, సార్ ఇట్లా ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, మీరు ఈ సమయంలో ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి నా తరఫున లాయర్లు వాళ్ళు కొంచెం కరాఖండిగా చెప్పడం జరిగింది. చెప్పినందుకుగా మాత్రమే నేను అక్కడికి వెళ్ళలేదు. కానీ వెళ్ళినందుకు ఇప్పుడు అంటే నాకు మైండ్లో మొత్తం వాళ్ళ గురించే ఉంది, వాళ్ళ ఆలోచన ఉంది. మేము ఎన్నో ప్లాన్ చేసుకున్నాం. అయ్యో తను చనిపోయింది కదా, ఆ బాబుకు ఫిక్స్డ్ డిపాజిట్గా నేను కొన్ని, సుకుమార్ కొన్ని, మైత్రి వాళ్ళు కొన్ని, అట్లా అమౌంట్ గ్యాదర్ చేసుకొని ఒక మంచి ప్రాపర్ ప్లాన్లోనే ఉన్నాం. కాకపోతే ఈరోజు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు. నిజమే అనుకోవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పిన చూస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అది నిజమే అనిపించింది. అల్లు అర్జున్ చెప్తున్నప్పుడు అయ్యో పాపం నిజమే కదా, అంత కఠినంగా అయితే ఎవరు ఉండరు, ఆయన ఉన్నాడు, అప్పుడైతే అమౌంట్ ఇస్తా అని చెప్పిండు, ఇంకా ఇస్తూనే ఉండొచ్చు అన్న ప్లాన్లో కూడా ఉన్నారు. చూద్దాం. వీళ్ళిద్దరూ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ చెప్పారు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.